అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో బెండకాయ పచ్చిరొయ్యలు తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాము. ముందుగా బాండీ పెట్టుకోవాలండి. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను 4 ఆనియన్స్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి సన్నగా చీల్చుకున్నానండి. వాటిని ఇప్పుడు నేను వేసుకొని ఇందులో రోస్ట్ చేసుకుంటాను. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిపోయినాయండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇందులో నేను 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. టమాటాలు మగ్గినాయో లేదో చూద్దాము. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకుందాము. వీటిని కూడా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. రొయ్యలు కూడా మగ్గిపోయినాయండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మగ్గింది కదండి. ఇప్పుడు బెండకాయల్ని వేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకుందాము. బెండకాయ ముక్కల్ని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. బెండకాయలు కూడా మగ్గిపోయినాయండి. ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇది కొంచెం కారం ఎక్కువగా ఉంది, అందుకే నేను 1 టీ స్పూనే వేసుకుంటున్నాను. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. మీరు తినే తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందామండి, కారం పట్టేటట్టుగా. నేను ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దాని గుజ్జుని ఇలా తీసుకొని కారం మగ్గిన తర్వాత ఈ చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చుకుందాము. కారము చింతపండు బాగా పట్టింది కదండి. ఇప్పుడు మనం కూర ఉడకడం గురించి ఇందులో నేను వాటర్ వేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా కలుపుకొని 15 నిమిషాలు ఈ కూరని మగ్గనిచ్చుకుందామండి. కూర మగ్గిపోయిందండి. ఇందులో మనం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. కూర అయిపోయిందండి. దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాము.
అంతేనండి, ఎంతో నోరూరించే బెండకాయ పచ్చి రొయ్యల కూర రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు కూడా బెండకాయ పచ్చి రొయ్యల కూర ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Like, Share. comment, Please subscribe. please subscribe అమ్మమ్మ చేతి వంట.